నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నట్టికుమార్ గారు 'అఖండ 2' సినిమా మీరు కూడా చూసే ఉండుంటారు. సో, మీకేమనిపించింది? నచ్చిందా? లేదా పూర్తిగా ఈ సినిమా మీద మీ రివ్యూ ఏంటి? అంటే ఏం చెప్తారు సార్? నాకు సినిమా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది? దేనికి నచ్చింది అంటే, బాలయ్య బాబు యాక్టింగు, ఆ క్యారెక్టర్‌కి ఆయన తప్ప ఇంకెవరు సాటి లేరు. బోయపాటి గారు బాలయ్య బాబుని ఎలా తీసుకోవాలో 'అఖండ 2లో అలా తీసుకున్నారు. శివయ్య అంటే బాలయ్య, బాలయ్య అంటే శివయ్య. హనుమాన్ అంటే బాలయ్య. ఒక రాముడంటే బాలయ్య. ఆ ఫైట్సు ఎక్స్ట్రార్డినరీ. అంటే హైందవ ధర్మం అంటే ఏంటో, మన ఇండియాకి ఏ ముప్పు ఉందో, ఇండియాని దేవుడు ఉన్నాడు అని ఎంత నిజమో, లేడు అనే వాళ్ళకి ఉన్నాడు అనేది మన దేశం ఎలా రక్షించుకున్నాడో మన దేవుడు అనేది ఒక హైందవ ధర్మం ప్రకారం ప్రజలకు చెప్పాలి అనుకున్నాడు, చెప్పాడు. అది రెండోది, మనం ఒకప్పుడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు మనం ఎవరం చూడలేదు. కృష్ణుడు అంటే రామారావు గారు అంటే కృష్ణుడు. ఈరోజు శివయ్య అంటే బాలయ్య, బాలయ్య అంటే శివయ్య. నేను అవార్డుల కోసమో లేకపోతే నాకు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కోసమో నేనేం పొగట్లేదు. కానీ నేను స్వయంగా సినిమా చూసిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, ప్రతి ఫైటు, ప్రతి క్యారెక్టరు నేను ఇచ్చిన రూపాయికి ఇది వర్తబుల్. చాలా బాగా చేశాడు. ఒక మైనస్ డిగ్రీల్లో బోర్డర్లో, ఒక మానవ సరోవరంలో, ఎక్కడెక్కడో లొకేషన్స్లో ఆ సినిమా చేస్తూ ఉంటే 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన ఒక బాలయ్య ఆ క్యారెక్టర్స్, ఆ ఫైట్స్ ఆ చల్లో చేస్తూ ఉంటే ఇంకా ఎవరైనా చేయగలరా? ఆ క్యారెక్టర్కి ఎవరికైనా వస్తుందా? నా భూతో నా భవిష్యత్ ఆ సినిమా. అందుకే ఆ సినిమా మీరు చూడండి అంటున్నా. హైందవ ధర్మం కోసం మన ఇండియన్ అందరూ కూడా, ఇండియన్ పీపుల్, మనం మానవ సరోవరం వెళ్తాం, మనం కాశీకి వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్తామని చెప్తుంటాం కదా. ఒక్కసారి ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఆ సినిమా కోసం హైందవ ధర్మం అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో, మనం మొత్తం టోటల్గా ఈ సినిమాలో మనం ఆ లొకేషన్స్ ఏంటో అర్థమవుతుంది. అంటే మన ఇండియాని దేవుడు ఉన్నాడు అనేది నిజం, దేవుడు కనబడ్డు అనేది నిజం, మనల్ని కాపాడుతాడు అనేది నిజం, మన దేశాన్ని రక్షిస్తాడు అనేది నిజం. అందుకే ప్రతి ఇండియన్ పీపుల్ ఈ మూవీ చూడండి. మూవీ చూసిన తర్వాత మీరు బయట బాలయ్య అని పిలరు, శివయ్య అని పిలుస్తారు. బాలయ్య అని పిలరు, శివయ్య అని పిలుస్తారు. ఎందుకంటే ఆనాడు కృష్ణుడిని ఏవైతే నందమూరి తారక రామారావు గారు చేసామో అది అందరికీ రాదు, అరుదుగా వస్తుంది. అలాంటి అదృష్టం మళ్ళీ బాలయ్యకి వచ్చింది. బాలయ్య శివయ్యగా ఒక తాండవం చేశాడు, ఒక లొకేషన్స్లో బీభత్సం చేశాడు. ఒక్క మైనస్ డిగ్రీలో ఆ క్యారెక్టర్స్, ఆ ఫైట్స్ అవన్నీ చేస్తూ ఉంటే అసలు బాలయ్య ఇలా చేశాడా అంటే, ఈ వయసులో ఇలా ఎంత కష్టపడ్డాడని మనం ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకే అంటున్నాను, ఆయన కష్టానికి ఒక్కసారి టికెట్ తీసి చూడండి. కావాలని ట్రోల్స్ చేయొద్దు, కావాలని మీ ఇష్టం వచ్చాడు బాగోలేదు సినిమా అనొద్దు. మీరు ఒక్కరి ఫ్యామిలీతో రండి, సినిమా చూడండి. సినిమా నచ్చకపోతే 100 మందికి చెప్పండి, నచ్చితే 10 మందికి చెప్పండి. నచ్చకపోతే 100 మందికి చెప్పండి, నచ్చితే 10 మందికి చెప్పండి. అంతే తప్ప చూడకుండా సినిమాని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం, సినిమాని చంపడం చెయ్యొద్దు అని మాత్రం చెప్తున్నాను. కానీ ఈ సినిమాకు అడుగడుగున అడ్డంకులు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆ రోజు విడుదల కావాల్సిన సినిమా నిన్న రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏంటంటే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఏంటంటే సినిమా రేట్లు తగ్గించాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో అదంతా పక్కన పెడితే మరి సినిమా రేట్లు ఏ రకంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? సినిమా రేట్లు గవర్నమెంట్ జివో ఇచ్చింది. అది దిల్ రాజు గారిని చూసి ఇచ్చిందా, ఎవరిని చూసి ఇచ్చిందా అని గవర్నమెంట్ ఇస్ రేట్. మళ్ళీ హైకోర్టుకి పిటిషన్ వేశారు, రేట్లు ఆగాయి. జివో ఇచ్చింది గవర్నమెంట్ కదా, మళ్ళీ అక్కడ ఫైట్ చేసింది గవర్నమెంట్. అక్కడ కోర్టులో స్టే వచ్చిందని ఎవరు తెలిసింది? గవర్నమెంట్కి తెలిసేటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? నోటీస్ సర్వ్ చేయాలి. ఇది ఇమ్మీడియట్లీ కోర్టు వారు 3:10 నిమిషాలకి 3:20 నిమిషాలకు కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ని మీరు ఎవరు కూడా మీరు రేట్లు పెంచొద్దు, మీ జియోని ఆల్రెడీ సస్పెండ్ స్టే ఇచ్చారు జియో మీద అని పెట్టవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? ఈజ్ గవర్నమెంట్ ఇన్రెస్పాన్సిబిలిటీ చేసి మళ్ళీ కోర్టు వారు ఇవాళ మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసి కోర్టు వారు అన్నారు, మీరు 3 సార్లు పెంచారు, 3 సార్లు కోర్టు ధిక్కారణకు పాల్గొన్నారన్నారు. అంటే ఒక్కసారి గేమ్ చేంజర్ దిల్ రాజు గారు, రెండోసారి ఓజీ దిల్ రాజు గారు, మూడోసారి దిల్ రాజు గారు.
అఖండ 2. అంటే దిల్ రాజు గారు చైర్మన్ కాబట్టి మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇస్తున్నారు. అంటే కోర్టు వారిని మీరు అంటే ధిక్కరిస్తూనే ఉంటారా? కోర్టు వారి ఆర్డర్స్ పాటించరా అని అడిగారు బుక్ మై షోలని. అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఎగ్జిబిటర్కి ఏం తెలుస్తుంది? ఎగ్జిబిటర్కి సినిమా రిలీజ్ అయింది, సోషల్ మీడియాలో అన్నీ వస్తుంటాయి. స్టే వస్తుంది అని తెలుసుకొని ఆపలేము, స్టే లేదు అని ఆపలేము, ఎందుకంటే అఫీషియల్ లెటర్ రావాలి. ఒక ఆర్డర్ కాపీ గవర్నమెంట్ ఇచ్చింది నమ్ముతాం, మళ్ళీ కోర్టు వారి ఆర్డర్ వస్తే ఆపుతాం కదా. కనుక అందుకనే ఏమైంది, ఎగ్జిబిటర్స్ ఎవరికి కూడా అంత అవగాహన లేదు. నిన్న షోలు పడిపోయి సినిమా వేస్తారు, సినిమా పడిపోయింది, రేట్లు అదే పాత రేట్లలో నమ్మారు, ఇది కొత్త రేట్లో నమ్మారు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ అత్యున్నత న్యాయస్థానం మళ్ళీ డివిజన్ బెంచ్ కోర్టు స్టే ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో అడుగడుగునా కూడా ఒక పార్టీకి, ఏపీకి ఒక పార్టీకి టార్గెట్ చేసినట్టు, ఆ పార్టీ అధ్యక్షుడి పేరు కూడా చెప్తాను, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ చేసినట్టు డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా చర్చ నడుస్తూ ఉంది. అవన్నీ ఉన్నాయా ఏమైనా? నేను 2 విషయాలు అంటానండి. సినిమాలో బాలయ్యని చూడండి, శివయ్యని చూడండి, సినిమాని చూడండి, సినిమా లొకేషన్ చూడండి, సినిమాని మన రాజకీయ రూపంలో సినిమా చూడకుండా హైందవ ధర్మం, సనాతన ధర్మం, ఇండియాలో ప్రతి ఒక్క ఇండియన్ సినిమా చూడాలని సినిమా రూపంలో చూడండి తప్ప లాజిక్స్ పొలిటికల్స్ చూడకుండా సినిమాని చూడండి. దయచేసి మీ ఫ్యామిలీతో సినిమా చూడండి. నచ్చకపోతే 100 మందికి చెప్పండి, నచ్చితే 10 మందికి చెప్పండి. సినిమా సూపర్ డూపర్ హిట్. బాలయ్య యాక్టింగ్లో నా భూతో నా భవిష్యత్, ఫ్యూచర్లో బాలయ్య అనరు, శివయ్య అని పెడతారు, ఫోటో శివయ్య అని పిలుస్తారు, బాలయ్య అనరు. అందుకనేసి మళ్ళా మీకు చెప్తున్నా, ఈ సినిమా చూడండి, ఆయన యాక్టింగ్ చూడండి, ఆయన కష్టం చూడండి. ఆ సినిమాలో మొత్తం -డిగ్రీలో ఆయన కష్టపడిన కష్టాన్ని చూడండి, దేవుని చూడండి, హైందవ ధర్మాన్ని చూడండి. ఇండియన్ పీపుల్ ప్రతి ఒక్కరూ సినిమా చూడవలసిన సినిమా ఇది. ఓకే, అంటే నట్టికుమార్ గారు, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ బీజేపీని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని ప్రసన్నం చేసుకోవడానికే ఈ సినిమా అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. రేపో మాపో ఈ సినిమా బంపర్ హిట్ అయితే దేశవ్యాప్తంగా, వరల్డ్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకేమైనా అవార్డు ఇస్తుందన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది బాలయ్య గారికి. ఇప్పటికీ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, అది వేరే విషయము, కానీ నటనపరంగా కేంద్ర ప్రభుత్వం ఇంకేం అవార్డులు ఇచ్చే అవకాశం ఉంది అనేది చర్చ. ఏం చెప్తారు ఒక నిర్మాతగా? నేను పొలిటికల్ జోలికి వెళ్ళను, కానీ ఈ సినిమా కోసం అవార్డులు అంటూ వస్తే నంది అవార్డు నుంచి, గద్దర్ అవార్డు నుంచి, నేషనల్ అవార్డు నుంచి అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి, ఈ సినిమాకే రావాలా. ఒక శివయ్య క్యారెక్టర్కి రావాలా, ఒక శివయ్య తాండవానికి రావాలా, ఒక బాలయ్య బాబు చేసిన యాక్టింగ్కి రావాలా, ఆ -డిగ్రీలో చేసిన ఫైట్స్ లొకేషన్స్కి రావాలా. అందుకే ఈ సినిమాకి మొత్తం 2 గంటల 50 నిమిషాలు ఒక త్రిశూలంతో ఒక శివయ్య నడిపాడు సినిమా, ఒక బాలయ్య నడిపాడు సినిమా. అందుకనే సినిమా రావాలి, సినిమాకి అవార్డులన్నీ ఈ సినిమాకే వస్తాయి. మీరు పొలిటికల్ మాట్లాడతాం, పొలిటికల్ కోసం నేను మాట్లాడిన, కానీ ఇప్పుడు మాట్లాడతా, తర్వాత మాట్లాడదాం మనం, ఎందుకంటే పొలిటికలే చేయొద్దు. సినిమా అనేది లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్స్ చూడకూడదు, చూడకుండా సినిమాని చూడాలి. మన ఇండియాని కాపాడింది ఎవరు? దేవుడు కాపాడా లేదా? దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు అంటాం, దేవుడు ఉన్నాడా లేడా? అది మనం సినిమాని చూడాలి తప్ప అవార్డ్స్ అంటూ వస్తే అన్ని అవార్డ్స్ ఈ సంవత్సరం 2025 అవార్డ్స్ అన్నీ కూడా బాలయ్య చేతిలోనే, బాలయ్య అకౌంట్లోనే పడతాయి. బీజేపీ ఖాతాలో పడ్డాయి అన్నట్టు బాలయ్య అకౌంట్లో పడతాయి, నాట్ ఓన్లీ బాలయ్య అకౌంట్లో పడతాయి. సినిమా ఇండస్ట్రీకి 100% ఆయన యాక్టింగ్కి, ఆయన కష్టానికి పడతాయి. బీజేపీ వాళ్ళు వచ్చో, లేకపోతే టీఆర్ఎస్ వచ్చో, కాంగ్రెస్ వచ్చో, ఇంకా వాళ్ళు వచ్చో యాక్టింగ్ చేయలే. బాలయ్య బాబు యాక్టింగ్ చేశాడు కాబట్టి శివయ్య అంటే బాలయ్య, బాలయ్య అంటే శివయ్య. ఇది నేను పొగట్లేదు, ఇది ఎవరిని విమర్శించట్లేదు. 100% బాలయ్య ఆ క్యారెక్టర్లో లీనమైపోయాడు కాబట్టి సినిమా నేను చూశాను కాబట్టి, చూసి బాగుంటే 100 మంది చెప్పండి, బాగులేకపోతే 10 మంది చెప్పండి, బాగులేకపోతే 100 మంది నన్ను తిట్టండి, అంతే. నేను చెప్పిన క్యారెక్టర్స్ బాగులేకపోతే నన్ను కూడా తిట్టమంటున్నా, బాగులేకపోతే నన్ను కూడా తిట్టండి. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అంటే సనాతన ధర్మము, అదేవిధంగా హిందుత్వ సమాజానికి సపోర్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఈ సినిమాను ఓన్ చేసుకుంటారా? చూడాలి అంటాను, చూడాలి మన ధర్మం అంటాను, చూడాలి మన ఫ్యామిలీతో అంటాను, చూడాలి ఒక్కసారి ఆయన కష్టానికి చూడాలి అంటాను, ఆయన ఫలితానికి చూడాలి అంటాను. శివయ్య క్యారెక్టర్లో లీనమైపోయింది చూడాలి అంటాను. హైందవ ధర్మం అంటే ఏంటో, మన ఇండియాని మన దేవుడు ఎలా కాపాడాడని చూపించాడో ఇది నిజం. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజం, సినిమా ఆడుతుందని అంతే నిజం. దేవుడు ఉన్నాడు అని ఈ సినిమాలో ఎలా చెప్పారో 100%. అందుకే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా, ఇండియన్ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు ఇండియన్ ఫ్యామిలీ, అది కాదు, హిందూకి, క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్కి ఇక్కడ ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు సినిమాలో. ఒక దేశానికి మన దేశం ఎలా రక్షించుకున్నాము అనేది, ఇండియన్ పీపుల్ దేవుడు ఎలా రక్షించాడు అనేదే వాస్తవం. ఆ దేవుడు ఎక్కడ ఎలా వచ్చాడు, దేవుడు ఉన్నాడు అనేది నిజం. సినిమాలో అంత బాగుంది యాక్టింగ్ అనేది నిజం. శివయ్య ప్లేస్లో బాలయ్య అంత బాగా యాక్ట్ చేశాడు అనేది నిజం.
కనుక అందుకే అంటున్నాను, శివయ్య అంటే బాలయ్య, బాలయ్య అంటే శివయ్య. నందమూరి తారక రామారావు గారు అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే నందమూరి తారక రామారావు గారు. మనం ఎప్పుడు కూడా కళలో కూడా చూడలేదు కాబట్టి ఇక మీదట ఫోటోలు కూడా శివయ్య ఫోటో, బాలయ్య అంటే శివయ్య ఫోటో పెడతారు. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేశాడు ఆయన. కనుక హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.